కృపమయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మన పైన పగబడితే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24 నుంచి 26 వరకు. యెహోషువయు ఇశ్రాయేలీలందరూ జెరహు కుమారుడైన ఆకాను అనే వ్యక్తిని, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, ఆయన కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు అనేటువంటి ఒక లోయలోనికి తీసుకుని వచ్చారు ఇశ్రాయేలీల సమాజము వారు. అప్పుడు యెహోషువ ఆకానుతో మాట్లాడుతూ, ఆకాను, నువ్వు ఎలాగా మమ్మలను బాధపరిచావు? ఎందుకు బాధపరిచావు చెప్పు. నీ కారణంగా యుద్ధాలు ఓడిపోయాం కదా, నీ కారణంగా మేమందరం కూడా శపించబడినాం కదా, నీ కారణంగా దేవుని ఉగ్రత మా మీద నిలిచి ఉన్నది కదా, నీ ఒక్కడి పాపం వలన మేమందరం సఫర్ అయ్యాం కదా. నేడు యెహోవా దేవుడు నీవు చేసిన పాపము నిమిత్తమై నిన్ను బాధపరచును అని ఆయన ఆ స్టేట్మెంట్ మాట్లాడగానే ఇశ్రాయేలీలందరూ కూడా వానిని రాళ్లతో చావగొట్టిరి. కుటుంబం అంతటినీ కూడా రాళ్లతో కొట్టిన తర్వాత, రాళ్లతో కొట్టి చంపేసిన తర్వాత అగ్ని చేత వారి మీద వాళ్ళనందరినీ అగ్ని చేత కాల్చివేసి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేశారు. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా యొక్క కోపోద్రేకము విడిచిపెట్టిన వాడే దేవుడు తన ఉగ్రత నుండి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. పౌలు గారండి హెబ్రీ సంఘానికి రాస్తూ 10:31 ఒక మాట అంటాడండి, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. దేవుడు మనల్ని శిక్షిస్తే మనల్ని ఎవడూ రక్షించలేడు. దేవుడు మనల్ని రక్షిస్తే మనల్ని ఎవ్వడూ కూడా శిక్షించలేడు. గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క కృపను వద్దు అనుకుంటే వచ్చేటువంటి నష్టాన్ని మనుషులముగా, విశ్వాసులముగా మనము అంచనా వేయలేము. ఇది మొదటి పాయింట్. రెండవది, దేవునికి విరోధముగా, వ్యతిరేకముగా పాపము చేసినప్పుడు తప్పకుండా మన మీదకు శిక్ష దిగి వస్తుంది. చావైతే ఖాయం. ఆకస్మిక శారీరక మరణం వస్తుంది. అనుకోకుండా నీకు మరణం వచ్చేస్తుంది, అనుకోకుండా నష్టం జరుగుతుంది, అనుకోకుండా నీ ప్రాణం పోతుంది. నీవు దేవునికి అవిధేయత చూపించే వాడవుగా నివసిస్తూ ఉన్నప్పుడు, నువ్వు ఇంకా పాపము కావాలనే పాపం చేస్తూ ఉన్నప్పుడు నీకు ఆకస్మికంగా మరణం వస్తుంది, ప్లస్ నిత్య నరకం కూడా వస్తుంది. 1+1 ప్యాకేజ్ ఉంటుంది. కాబట్టి దేవునిని ఇరిటేట్ చేయవద్దని మనవి చేస్తా ఉన్నా. ఆకాను పాపం చేశాడు, తన కుటుంబం వారందరినీ కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. యోబు తను చేసినటువంటిది తప్పు అని ఒప్పుకున్నాడు, పోగొట్టుకున్న కుటుంబాన్ని అంతా కూడా తిరిగి తెచ్చుకున్నాడు. గమనించారా మీరు? 2 different persons, 2 different contexts, 2 different incidents and 2 different expressions from the same God. ఆకాను చేసిన పాపమును ఒప్పుకున్నప్పటికీ శిక్షను తప్పించుకోలేకపోయాడు. ఎందుకంటే అతను చేసినటువంటి పాపము దేవుని దృష్టికి అంత పెద్దది. కాబట్టి మీరు గమనించండి, పాపము మనకు ఆశీర్వాదం రాకుండా అడ్డుపడుతుంది. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. పాపమునకు దూరముగా వెళ్ళనంత వరకు మేము ఆశీర్వాదమునకు దగ్గరగా జరగలేమనేటువంటి వాస్తవాన్ని, నిజాన్ని మాకు స్పష్టంగా రాయించి ఇచ్చినావు ప్రభువా. 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమును మేము చదివి అర్థం చేసుకునే విషయమే మాకు సహాయం చేయండి. మా ఆత్మీయ కనులను తెరవండి ప్రభువా. ఆకాను చేసినటువంటి తప్పు, అతను చేసినటువంటి పాపము ఏ విశ్వాసి కూడా చేయకూడదనే ఉద్దేశంతో నీవు మాకు ఒక హెచ్చరికగా మాకు ఈ సువార్తలను ఇచ్చి ఉన్నావు ప్రభువా. ప్రతి విషయాన్ని కూడా మేము పరిశీలనగా తెలుసుకుని నీకు దగ్గరయ్యేటువంటి మార్గాన్ని మేము తెలుసుకునే విషయమే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.